హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ కనెక్ట్స్. ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సో అది ఆడియన్స్ వరకు ఎంతవరకు రీచ్ అయింది, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా నాకు ఎలా అనిపించింది అండ్ దీంట్లో ఎలాంటి మూమెంట్స్ నాకు బాగా హై ఇచ్చింది, మైనస్లు ప్లస్లు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ అనమాట. ఒక పొలిటీషియన్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్కి వాళ్ళిద్దరికి మధ్య జరిగే స్టోరీ అని కానీ చాలా ఎంగేజింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ దీని స్టార్టింగ్ నుంచి కూడా ఒక మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ, అంటే ఆడియన్స్కి మాస్ ఆడియన్స్కి ఏది కావాలి, మెగా ఫ్యాన్స్కి ఏది కావాలో అది ఎక్కడెక్కడ కావాలనేది దాంట్లో ఇమిడిస్తూ ఆ స్టోరీని తీసుకెళ్ళిన విధానం నాకు బాగా అనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ దీంట్లో ప్లస్ అనమాట, ప్లస్ పాయింట్. తనకిచ్చిన పోర్షన్ కావచ్చు, తనకిచ్చిన క్యారెక్టరైజేషన్ కావచ్చు, చాలా బాగా తీసుకెళ్ళాడు. అండ్ ప్రతి సీన్ కూడా, అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సీన్స్ కానీ అండ్ అప్పన్న క్యారెక్టర్ కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎస్ సూర్య గారి గురించి చెప్పాలి. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. విలన్, సో ఒక సైకోటిక్ క్యారెక్టర్స్ కానీ లైక్ అగ్రెసివ్ క్యారెక్టర్స్ ఇలాంటివి చాలా బాగా చేస్తుంటాడు. అండ్ దీంట్లో కూడా చాలా బాగా చేశారు ఆయన. అండ్ చూడగానే నాకు కూడా అరే భలే ఉంది సీన్స్, భలే యాక్ట్ చేశాడే ఆ ఫీలింగ్ కలిగింది అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా లైక్ కొన్ని మాస్ టచ్ చేస్తూ ప్లస్ లవ్ స్టోరీని అట్లా తీసుకెళ్తూ ఉంటారు. మనకి ఇంట్రోల్ బ్లాక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, అంటే ప్రీ ఇంట్రోల్ బ్లాక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టుకున్నారు. చాలా ఒక మంచి ట్విస్ట్తో సెకండ్ హాఫ్ ఇంకా హైగా ఉండబోతుంది అన్న ఫీల్తోనే మనకి ఫస్ట్ హాఫ్ ఎండ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేలోపు ఏమవుతుందంటే మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అయిపోతాం. లైక్ అప్పన్న క్యారెక్టర్, చుట్టుపక్కల లైక్ ఆ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ పోర్షను, దాని తర్వాత ప్రజెంట్లోకి ఎలా లింకప్ చేశారు, అక్కడి నుంచి ఎలా ఉంటాయి సీన్స్. సో ఎంగేజింగ్. అండ్ సూర్య గారికి రామ్ చరణ్ గారికి మధ్య జరిగే సీన్స్ కానీ చాలా ఎంగేజింగ్గా, అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి సీన్స్. మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా అట్లా తీసుకెళ్తుంటారు. అండ్ దీంట్లో ఫాలో అయిన ప్యాటర్న్ వచ్చి శంకర్ గారు ఫాలో అయిన ప్యాటర్న్ రెగ్యులర్ పాత ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. తనకి ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, పాత సినిమాలో ఏదైతే బాగా చూపించగలిగారు, ఒక సాంగ్ పోర్ట్రేషన్ కావచ్చు అండ్ సాంగ్ తీసిన విధానం, స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన విధానం, అవన్నీ చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా బాగా అనిపించింది, బోర్ కొట్టకుండా, ఎక్కడ ల్యాగ్ లేకుండా. సో స్పీడ్గానే తీసుకొచ్చారు. అంజలి గారు బాగా యాక్ట్ చేశారు. అండ్ మిగతా శ్రీకాంత్ గారు, చేసిన వాళ్ళందరూ కూడా, బ్రహ్మానంద్ గారు, సునీల్ గారు, వాళ్ళందరినీ స్క్రీన్ మీద చూడడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళకు ఉన్న పోర్షన్లో వాళ్ళు కరెక్ట్గా చేశారు. ఇంకా టెక్నికల్ గురించి మాట్లాడాలంటే శంకర్ గారు ఏదైతే తన స్ట్రెంగ్త్ అనుకుంటున్నారో అది పర్ఫెక్ట్గా డెలివరీ చేయడానికి ట్రై చేశారు 100%. నెక్స్ట్ సాంగ్ పిక్చరైజేషన్ చాలా గ్రాండియర్గా ఉంటుంది మామూలుగా. సో పాత వాటితో పోలిస్తే కొంచెం ఒక అంత రీచ్ లేదని నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ నెక్స్ట్ ఎడిటింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాకి ఎడిటింగ్లో తేడా కొట్టిందంటే సినిమా అంతా బోరింగ్ అయిపోవడం, లేక సీరియల్ లాగా అయిపోవడం ఇట్లా అయిపోతుంటుంది. రొమాన్స్ చాలా బాగా కట్ చేసినారు. అండ్ తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి. తమన్ మ్యూజిక్ అయితే చాలా సీన్లో హై ఇచ్చింది, మంచి మ్యూజిక్ వరకు కొంచెం సాటిస్ఫైడ్గానే ఉండింది. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కొన్ని జరగండి సాంగ్ పిక్చరైజేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ కొరియోగ్రాఫ్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆ డోప్ సాంగ్ బదులు హైరానా సాంగ్ పెట్టండి, చాలా బాగా అనిపించింది. హైరానా సాంగ్ తీసేశారు. ఇంకా మన మైనస్లు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నడిచే స్క్రీన్ ప్లే నాకు అంతగా ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు అంటే లీనియర్ ప్యాటర్న్ అనమాట. లైక్ మనం ప్రిడిక్ట్ చేసేయగలిగే స్క్రీన్ ప్లే అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది అలా ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్స్లోనే మనం ఎంగేజ్ చేస్తారు. స్క్రీన్ ప్లే రెగ్యులర్గా మనం ప్రిడిక్ట్ చేసేటట్టుగానే ఉంది. ఒక మాస్ మసాలా మూవీ లాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే డైలాగ్స్. అండ్ డైలాగ్స్ నాకు నిజంగా చెప్పాలంటే పెద్దగా డైలాగ్స్ నాకు రిజిస్టర్ అవ్వలేదు. డైలాగ్స్ ఇంకొంచెం బెటర్గా రాసుంటే బాగుండు అనిపించింది. ఇంకా శంకర్ కంబ్యాక్ ఇచ్చాడా అంటే ప్రీవియస్ మూవీ కంటే దీంట్లో బెటర్గానే తీసుకొచ్చారు అవుట్పుట్ అంతా కూడా. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, బోర్ కొట్టకుండా ఒక మాస్ మసాలా మూవీ లాగా ఉంది. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనం ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కోసం కావచ్చు, అన్నిటి కోసం. సో ముందు రివ్యూస్ అన్నీ బాగా వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.